గుంపులు గుంపులుగా చేరి ఒక భావం కానీ, ఒక మతం కానీ, ఒక పొలిటికల్ పార్టీకి ఎఫిలియేషన్ ఉన్నవారు కానీ తమకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారు ద్రోహులు అని, వారు నేరస్తులని, లేదు వాళ్ళు దుష్మన్లని అనుకుని వారి మీద దాడి చేయటం అన్నది మటుకు ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ప్రజాస్వామ్య దేశంలో మనుషుల హక్కులు ఎలా నిర్వచించబడతాయంటే మీతో ఏకీభవించిన వాడి హక్కులతో కాదు, మీతో ఏకీభవించని వారి హక్కులు ఎన్నున్నాయి అన్న దాన్ని బట్టే. రాజ్యం కానీ, ప్రభుత్వం కానీ, సమాజంలో ఉన్న అత్యధికులు కానీ చెబుతున్న విషయాన్ని నిరాకరించే వారికి ఎన్ని హక్కులు ఉన్నాయి, వాటిని తిరస్కరించే వారికి ఎన్ని హక్కులు ఉన్నాయి, ఆ బేసిస్ మీదనే ఆ సమాజంలో ఎంత స్వేచ్ఛ ఉంది, ఎంత లేదు అన్నది మనం బేరీజు వేసుకుంటాం. అందరూ ఒప్పుకునే సమాజంలో మనకి స్వేచ్ఛ అన్న మెజర్మెంట్ ఉండదు. The rights of the dissenters are the measure of the freedoms in that society. ఎవరైతే డిసెంట్ వ్యక్తపరుస్తారో, అంటే మీరు చెప్పింది నేను ఒప్పుకోను, నా అభిప్రాయం భిన్నంగా ఉంది, మీరు చెప్పేది తప్పు అని ఎవరైతే చెప్పగలుగుతారో మొట్టమొదటిగా ఆ వ్యక్తులకి ధైర్యం ఉన్నట్టు. అంటే గుంపులో అందరితో ఒకటిగా కాకుండా నాకు నేనుగా ఆలోచించి నేను మాట్లాడుతున్నాను. తప్పవచ్చు, తప్పైనా కూడా పర్వాలేదు, కానీ నా మదిలో ఉన్న ఆలోచనని నేను ఎదుటి వారిని దూషించకుండా చెప్పగలుగుతున్నాను అంటే నాకు ధైర్యము, విజ్ఞత రెండూ ఉన్నాయని అర్థం. ఇప్పుడు మనందరం కూడా స్వేచ్ఛగా ఈరోజు బతుకుతున్నామంటే, ఈరోజు మనందరికీ కొన్ని హక్కులు ఉన్నాయనంటే ఆ హక్కుల మూలాలు ఎక్కడ ఉన్నాయని మనం వెతుక్కుంటే అవి మతంలో లేవు. మీకు వాక్ స్వాతంత్రం ఉన్నది. వాక్ స్వాతంత్రం ఏ మతమైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చిందేమో చెప్పండి. లేదు. వాక్ స్వాతంత్రం అన్నది నిరంకుశ పాలనకి, మతం యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మనుషులు ఉద్యమాలు చేసి కొన్ని వందల సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ హక్కులను సాధించుకున్నారు. ఏ మతము ఎప్పుడూ ఎవరికి ఏ హక్కు ఇవ్వలేదు. మతాలన్నీ ప్రివిలేజెస్ మీద ఉన్నవి, హక్కుల మీద కాదు. వాడి మీద నీకు ఎటువంటి ఆధిపత్యం ఉండాలో చెప్పిందే కానీ మతం అందరూ సమానులని చెప్పలేదు. ఒక్క మతం కూడా ఆడ మగ ఒక్కరే ఈక్వల్ అని కానీ, సమాజంలో ఉన్న అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్ ఉంటాయని కానీ ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి కొంతమంది మతస్థులు, చాలామంది మతరహితులు కలిసి మనిషి యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించి దాన్ని రాజ్యం కానీ, రాజు కానీ, ప్రభుత్వం కానీ, ఇంకొకరు కానీ దాని మీద కంట్రోల్ ఏర్పరచడానికి వీల్లేదు అని తాత్వికంగా, రాజకీయంగా నిరూపించి సాధించుకున్నప్పుడు వచ్చిన హక్కులు మనకివన్నీ. చూడండి, నిజంగా హక్కులన్నీ మతాల్లో ఉంటే మనకి మానవ హక్కుల ఘోషణా పత్రం అవసరమే లేదు. ఎందుకు అవసరమైందంటే పిల్లలకు హక్కులు ఉంటాయని కూడా చెప్పలేదు ఏ మతం. అందుకనే పిల్లలని బలి ఇవ్వటానికి కూడా మతం యొక్క టెక్స్ట్లో అనుమతి ఉన్నది. దేవుళ్ళే అటువంటి పనులు చేశారు. పిల్లల తలలు నరకమని కోరటం కానీ, నరకటం కానీ జరిగింది. అది నేరం కాదు అని అనుకునేటట్టుగా కథలో వర్ణించబడింది మతంలో, కథల్లోనే, పురాణాల్లోనే. అట్లాగే ఆడవారికి హక్కులు ఉంటాయి అని ఎక్కడ చెప్పారో చూపించండి.
ఆడవారు మగవారు సమానులు అని ఎక్కడ చెప్పారో చూపించండి. మీరు కోరుకున్న జీవనోపాధిని, అంటే దానికి పరిమితులు ఉంటాయి, మీకు నైపుణ్యం ఉండి దానికి కావాల్సిన చదువు ఉండి అవకాశం ఉంటే మీరు కోరుకున్న జీవనోపాధిని మీరే నిర్ణయించుకోవచ్చు అన్న హక్కు మీకు ఉంటుందని ఏ మతమైనా చెప్పిందా? లేదు పుట్టుకతోనే మీరు ఈ వృత్తిలోనే ఉండిపోవాలి అని మతం చెప్పిందా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనుషుల యొక్క సమాజం ఆధునికంగా మారటానికి, మనుషుల యొక్క సమాజం మానవీకరణ చెందటానికి, మతానికి, రాజ్యానికి, నిరంకుశత్వానికి, ట్రెడిషన్స్కి వ్యతిరేకంగా పోరాడిన వారే వాటన్నిటినీ సాధించుకున్నారు. ఆధునిక ప్రజాస్వామ్యం మానవవాదం యొక్క బహుమతి మానవ సమాజానికి, మానవ నాగరికతకి. మన దేశం పురాణాలు కానీ వేరే దేశాల పురాణాలు కానీ ఎక్కడ చూసినా దేవుళ్ళ కథల్లో మనుషులు ఎక్కడున్నారు, వారి స్థానం ఏంటి? మనం చరిత్రలో చూసుకుంటే మన దేశం కానీ వేరే దేశాలు కానీ దాంట్లో సాధారణ జీవుల స్థాయి ఏమిటి? ఎప్పుడూ ఒకరికి బానిసగా బతకడమే కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వారికి స్వేచ్ఛలు స్వాతంత్రాలు ఉంటాయని ఆ స్పృహ కూడా లేదు మత సమాజంలో. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి కాంటెక్స్ట్లో మనిషి యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనిషికి హుందాగా జీవించటానికి ఏం కావాలి అని ఆలోచించి హక్కుల ఐడియాస్ వచ్చాయి, వాటిని తీసుకొచ్చారు. ఇవి తీసుకొచ్చింది మానవవాదులు, లేదు మానవవాద పరంపరలో ఓవర్లాప్ అవుతూ ఉన్న మతస్థులు. కొంతమంది మతస్థులు కూడా మానవవాదుల్లాగానే, కొంతమంది మతస్థులు మతాలు కాదు, కొంతమంది మతం యొక్క సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే సంస్కర్తలు ఉంటారో వారు చెప్పిన మాటలు అప్పుడప్పుడు మనం గుర్తు తెచ్చుకోవచ్చు. కానీ మతాలు మటుకు దే హ్యావ్ బీన్ అగెయిన్స్ట్ ద హ్యూమన్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఆ రోజు బుద్ధుడికి పూర్వీకులైన సాంఖ్యులు, వైశేషికులు కావచ్చు, బౌద్ధం నుండి స్ఫూర్తి చెందిన వారు కావచ్చు, తరువాత సంఘ సంస్కరణ చేసిన వారు కావచ్చు, గత 200-300 సంవత్సరాల్లో ప్రపంచంలో మనుషుల యొక్క పరిస్థితి గణనీయంగా మార్పు చెంది మతం యొక్క బాధ్యతల యుగం నుండి మనుషుల యొక్క హక్కుల యుగంలోకి మనం ప్రవేశపెట్టినప్పుడు మానవ జాతిని అంతటినీ కూడా ఇట్ వాజ్ డన్ ఆన్ ద పవర్ ఆఫ్ ద హ్యూమనిస్ట్ ఐడియా, త్రూ ద స్కెప్టిసిజం ఆఫ్ ద హ్యూమనిస్ట్, ద రేషనలిస్ట్, ది ఏథిస్ట్, ద స్కెప్టిక్, ద ఫ్రీ థింకర్. అసలు మనుషులకు కూడా హక్కులు ఉంటాయన్న స్పృహ మతం నుంచి ఎప్పుడూ రాలేదు. దేవుళ్ళకు హక్కులు ఉంటాయి, ఆ దేవుళ్ళు కోరుకున్న కొంతమందికి మిగతా వారి మీద అజమాయిషీ చేసే హక్కులు ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయని తెలుసు. కానీ స్వతహాగా పుట్టుకతో మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి అని మటుకు అప్పటి సమాజంలో ఎవరికీ తెలీదు. అదంతా ఆవిష్కరించబడటానికి కారణం, మూలం మానవవాదం, హేతువాదం. ఫ్రెంచ్ విప్లవంలో దేన్నైతే ఎన్లైటన్మెంట్ అని అంటామో, ఫ్రెంచ్ విప్లవంలో హక్కుల ఘోషణా పత్రాలు రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మనుషులందరి హక్కులు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ మనం ఎక్కడున్నామో అక్కడున్నాం. సో మానవవాదులు ఎవరూ కూడా తామేదో తప్పు చేస్తున్నామని, లేదు ఎవరో వారినేదో అంటే తమని తాము కించపరుచుకునే అవసరం లేదు.
నిజానికి మానవ నాగరికత ఇవాళ ఎక్కడ ఉందో చూసుకుంటే దానికి ప్రధానంగా కారకులు కారణాలు మానవవాదం మానవవాదులతోనే లింక్ అయి ఉన్నది. దిస్ వీ షుడ్ నో అండ్ ఐ హోప్ అదర్స్ విల్ రియలైజ్ ఇట్.